హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈ తిరుప్పావై 7వ పాశ్రం గోష్ఠికి అందరికీ ఆహ్వానం. మొట్టమొదట మనం అమ్మవారిని తనయంత్ర చదువుకుంటూ మొదలు పెడదాం కార్యక్రమాన్ని. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోత్సవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. గోధుమ తల్లి, ఆమె సహచరులు ఇంకా నిద్రిస్తున్న 10 మంది గోపికలను రోజొక ఇంటికి వెళ్ళి నిద్రలేపుతారు. అది మనం 6వ శ్లోకం, 6వ పాఠం నుంచి 15వ పాఠం దాకా చదువుకుంటున్నాం. నిన్న గోపికను లేపుకుంటూ తెల్లవారిందమ్మా లేవంటూ తెల్లవారిందనే దానికి 3 నిదర్శనాలు ఇస్తారు. అది మనం తెలుసుకున్నాం. మళ్ళొక్కసారి తలుచుకుంటూ ముందుకు వెళ్దాం. మొట్టమొదటి ఏంటంటే పక్షుల కలకలారావం. రెండవది ఆలయంలో శంఖనాదం. మూడవది హరినామ కీర్తన. ఇవన్నీ వాళ్ళు ఆ గోపికకు గుర్తు చేస్తున్నారు. ఆ గోపిక ఎవరట అంటే భగవత్ అనుభూతిలో కొత్తగా అన్నమాట. ఆ అమ్మాయి కొత్తగా ఆ భగవత్ అనుభూతిని పొంది, కానీ ఆ దివ్య ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం అనే ప్రక్రియ తనకంతగా తెలియదట. ఇక్కడ మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే పక్షులు అంటే జ్ఞానము అనుష్ఠానము ఆచరణలో పెడుతున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే రెక్కలు కాగలిగినటువంటి ఆచార్యులకు ప్రతీక అని చెప్పారు. ఆ అంతేగాక పక్షులు గురుమూర్తులు. అందుకని సామాన్యంగా ఏంటంటే వేద పఠనంలో మొదట ఏమంటారంటే శ్రీ గురుభ్యో మహా హరి ఓం. ఈ రకంగా మనము శుభారంభం చేస్తాం అన్నమాట. తర్వాత మనం చర్చించుకున్నది ఏంటి? ప్రణవమైన శంఖనాదం. ప్రణవనాదం, ఆ ప్రణవం గురించి మనకు పూర్తి అవగాహన ఉండక్కర్లేదు. ఎందుకంటే కేవలం వినినంతనే అది మనల్ని భగవంతుడి వైపు మళ్ళిస్తుంది అనమాట. మన మనస్సుని అన్య విషయాల నుంచి మళ్ళించి స్వామికి దగ్గర చేస్తుంది అనమాట. అందుకనే సామాన్యంగా ధ్యానంలో ఎవరైతే ఎక్కువగా నిమగ్నం అవుతారో వాళ్ళు ఈ ఓంకారాన్ని ధ్యానిస్తారనమాట. ఆ రకంగా వాళ్ళు ఓంకారాన్ని ధ్యానించడం వల్ల మనసు రజోతమో గుణాల నుంచి అధిగమించి సత్వగుణంలోకి వస్తుందన్నమాట. ఈ ప్రణవానికి ఉన్నటువంటి ఈ విశేషత వల్ల దేవాలయాల్లో, తర్వాత గృహాలయాల్లో కూడా మనం ఎప్పుడైనా పూజ మొదలు పెట్టేటప్పుడు శంఖధ్వని చేస్తూ ఈ ప్రణవానికి ప్రతీకైన శంఖాన్ని ఉపయోగిస్తూ మొదలు పెడతాం అనమాట. ఇక భక్తులు అంటే మునులు, యోగులు వాళ్ళు చేసే హరినామ ధ్యానము ఏంటంటే ఇటు పక్షులు చేసే ఆ కలకల ధ్వని కాదు, తర్వాత శంఖం చేసేటటువంటి ఆ పెద్ద ధ్వని కూడా కాదు. మరి ఏంటయ్యా అంటే అది చక్కటి అక్షరాల యొక్క మాలికలల్లి అర్థవంతంగా చేసే భగవంతుని యొక్క దివ్యనామ స్మరణ అన్నమాట. మనం అటువంటి ఆ నామస్మరణ వినే అవకాశం వస్తే మనకు భగవంతుని కృప ముందు ముందు లభించబోతుంది అనే విషయాన్ని మనకు అది సూచిస్తుందట. అంటే ఆ భగవత్ నామాన్ని వినడం కూడా మన అదృష్టము, భగవంతుని యొక్క కృప అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అందుకే ప్రతి ఒక్కడు ఆచార్యులు ఏం చెప్తారంటే మనకు అర్థం తెలిసినా తెలియకున్నా భగవంతుని యొక్క నామ రూప గుణ లీలా విశేషాలు తెలుసుకోవాలి. తెలుసుకుని తర్వాత ఆ ప్రణవనాదంతో భగవంతుని మీద ధ్యానాన్ని పెట్టి చివరగా భగవత్ అనుభవంతో పండినటువంటి భక్తుల చేత ఉచ్చరింపబడినటువంటి నామాన్ని తలుచుకుందాము. ఈ రకంగా గోధుమ వారు ఆ గోపికను మేలుకొల్పుతారనమాట. ఈనాటి పాశ్రంలో ఇంకొక గోపిక చెప్తారు. ఎలా చెప్తున్నారట అంటే కీషు కీషెండ్రెంగుం ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரம் கேட்டிலையோ பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்காய் பேர்த்து மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ
நாகப்பெண் பிள்ளாய் நாராயணமூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ దేశముడయాయ్ తిరవేలోరెంబావాయ్. కీచు కీచు మనచు ఏకిరింతలు కలిసి ఊసులాడినది వినలేదా వెర్రిదానా. కాసుల పేరులు, గాజుల గలగలలు, గొల్లపడుచుల కొప్పుల ఘుమఘుమలు, కవ్వముల చిలుకు పెరుగు సవ్వడి వినలేదా. గోపికా నాయకి నారాయణమూర్తి కేశవుని నామము పాడగా వింటివా పరుంటివా. తేజవతి లేచి తెరువవే తలుపు, జగతికే మంగళం కూర్చుమన్న శ్రీవ్రతము. ఈ భాష్యంలో మనం ఇంకొద్దిగా దాని అర్థాన్ని చూస్తూ ఉందాము అంటే, కీషు కీషణెంగుం ఆనెచ్చాతన్ కలందు పేషిన పేచ్చరం కీటిలో, అంటే తెల్లవారుతుందని సూచించేలాగా అవ్యక్తమైనటువంటి మధుర ధ్వనులు భారద్వాజ పక్షులు. ఇక్కడ కూడా మళ్ళా పక్షుల ప్రస్తావనే వస్తుంది. ఒకరినొకరు వీడాల్సి వస్తుంది. అంటే కొందరు వాళ్ళ ఆ వృత్తి కోటి లేకపోతే వాళ్ళ బాధ్యతల కారణంగా బయటికి వెళ్తూ అక్కడ ఉండిపోయిన పక్షులు వదలాల్సి వస్తుందన్న బాధతోటి అవి చేస్తున్న ధ్వని నువ్వు వినలేదా తల్లి అని ఇక్కడ అడుగుతుంది. అంటూ వెయ్యపెಣ್ಣే అని ఆమెను ఇక్కడ సంబోధిస్తుంది. వెర్రిదానా అని సంబోధిస్తుంది అనమాట. కాషుం పిరప్పం కలకలప్ప కైపేత్తు வாசரங்குகளிர் ஆய்ச்சியர் మతినార్ ఓషై పడుత తైరం కేటిరయో. కాసుల పేర్లు, గాజుల గలగలలు, గొల్లవనితల కొప్పుల్లో ఉన్నటువంటి ఘుమఘుమలు, ఎందుకంటే వాళ్ళు ధరించినటువంటి పుష్పాల పరిమళం, చిక్కని పెరుగును కవ్వంతో చిలికే సవ్వడి వినలేదా అని అడుగుతూ, నాయకన్ పెణ్ పిళ్ళాయ్, అంటే గోపికలకు నాయకురాలు వంటిదానా, గోపికా నాయకి అని చెప్తున్నారు అక్కడ. నారాయణమూర్తి కేశవనై పాడవం నీ కేట్టే కిడత్తియో. నారాయణ్ణి కేశవుని నామాలు పాడగా వింటివా పడుకున్నావా. తేషముడయాయ్ ఓ తేజోవతి, ఇక్కడ ఇంకొక సంబోధన. ముందు వెర్రిదానా, తర్వాత నాయకి, మూడోది తేజోవతి అంటూ తిరవేలో రెంబాబాయ్, తలుపు తెరవమ్మా మమ్మల్ని నీ తేజముతో నీవు అనుభవిస్తున్న ఆనందాన్ని కూడా దర్శించుకునే అవకాశం కలిగించు అని గోదమ్మ వారు ఈనాటి గోపికను మేలుకొల్పుతున్నారు. అయితే ఈ 7వ పాఠాన్ని ఇంకొద్దిగా లోతుగా మనం అర్థం చేసుకునే ప్రయత్నంలో ఆండాళ్ తల్లి అక్క ఆశయం ఏంటో మనకు తెలుస్తుంది. ఆవిడ ఆవిడ ఆశయం ఎంత గొప్పది అంటే, భగవత్ సంబంధం అనేది అందరికీ లభించాలి. ఏ ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని కోల్పోకూడదని ఇక్కడ తల్లి భావిస్తుంది. అంత ఉదాత్తమైన భావన అది. సామాన్యంగా ఏంటంటే నాకు దొరికింది ఒక మంత్రమో మార్గమో ఇతర వ్యక్తికి దొరికితే ఏంటి, దొరకకుంటే నాకేంటి అన్న వైఖరి నిజమైన భక్తుల్లో కనపడదట. ఒక్కరి లోపం తీర్చి ఆ ప్రయత్నంలో తమకు ఏం ఉన్నదో దాన్ని కూడా వాళ్ళు అనుభవించలేరట. అంటే వాళ్లకున్న లోపాన్ని సరిదిద్ది వాళ్లకు ఆ దివ్యానుభూతి కల్పించాలి అన్న ఈ గొప్ప భక్తుల యొక్క తాపత్రయం. వారికి దాని జాతితో కానీ, కులంతో కానీ, లింగంతో కానీ ఏవి కూడా సంబంధం ఉండదు. అటువంటి ఆ గొప్ప వ్యక్తులు తలమానికాలు అని చెప్తున్నారు. భక్తుల్లో తలమానికాలు. చిన్న ఉదాహరణ నా స్వానుభవంలో, మేము కొత్తగా దోహాలో ఉన్నప్పుడు ఆ ఎవరైతే మమ్మల్ని ఈ ఇస్కాన్లోకి తీసుకొచ్చారో వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు మంగళారతికి పిలిచేవాళ్ళు. కానీ గురువారం నాడు లేట్ పడుకోవడం వల్ల శుక్రవారం పొద్దునే మంగళారతికి వెళ్ళడం చాలా కష్టమేది. అతను చాలా బాధపడేవాడు. మీరు ఎందుకు లేవలేకపోతున్నారు, ఏ కారణాలు మిమ్మల్ని అడ్డగిస్తున్నాయి మంగళారతి అటెండ్ కాకుండా. అది ఆయన తపనే కాదు, మళ్ళా వాళ్ళ శిక్షా గురువుని కూడా చర్చించి మళ్ళా మమ్మల్ని పిలిచి మమ్మల్ని కౌన్సిల్ చేసి మమ్మల్ని ఆయన ఉత్తేజపరిచేవారు, ఉత్సాహపరిచేవారు. ఎందుకంటే ఒక భక్తుడిగా ఇంకొకళ్ళు కూడా ఈ యొక్క లబ్ధిని పొందాలి అనేది. ఈ రకంగా అనేక సంఘటనలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురై ఉండొచ్చు. ఇక కొందరు ఏంటంటే భగవంతుడి మీద వాళ్ళకి అపారమైన ప్రేమ ఉంటుంది, కానీ భక్తుల్ని చూసేటప్పటికి ఏంటంటే వాళ్ళలో లోపాలు వెతకడము, లేకపోతే వాళ్ళ పట్ల ఈర్ష్యను, అసూయంతో ఏదో ఒక తప్పులు ఆక్షేపించడం
చేస్తుంటారనమాట. అయితే భగవంతుని పట్ల వచ్చే భక్తి, భగవంతుడితో మనకుండే భక్తి, ప్రేమ, ఆయన భక్తుల్ని చూసినా కూడా ఎప్పుడైతే కలుగుతుందో అది నిజమైన ప్రేమ అని, అది నిజమైన భగవత్ ప్రేమ అని ఆచార్య చెప్తున్నారనమాట. అందుకే భగవంతుడి కంటే ఆయన యొక్క భక్తుల సహవాసాన్ని కోరుకోవడం మన బాగుకు తోడ్పడుతుంది. బాగు అంటే అది నేను చెప్పేది సమా భౌతిక పరంగా కాదు, ఆధ్యాత్మిక పరంగా. వారి సహవాస సహకారాలతో ఏమవుతుందంటే మనలో ఉండే సందేహాలు, మనలో ఈ మాయ కారణం వల్ల కానీ, మన యొక్క వాసనల వల్ల కానీ వచ్చే సంశయాలు ఏంటంటే ఈ సత్సంగం వల్ల తొలగిపోతాయి. ఎప్పుడైతే ఈ మనలో ఉండే సందేహాలు తొలగిపోతాయో అప్పుడు మనలో మరుగుపడినటువంటి ఆ భగవత్ ప్రేమ, భగవంతునిపై ఆయన నామరూప గుణ విశేషాలు వినాలన్న కోరిక, రుచి కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఇటువంటి అజ్ఞానం అనే చీకటి పొరలు తొలగిపోతాయో అప్పుడు భగవంతుడి మీద విశ్వాసం అనే ఉషోదయం కలుగుతుందట. ఆచార్యులు అందుకే మనం సామాన్యంగా బ- ఏ రకంగా మొదలు పెడతామంటే, ఓం అజ్ఞాన తిమిరంతస్య జ్ఞానంజన శలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురువే నమః. గురువు గురువుల వల్ల, ఆచార్యుల వల్ల, వాళ్ళ బోధనలు, వాళ్ళ పలుకులు చెప్పింది వాళ్ళు ఆచరణలో పెడతారు కాబట్టి అది మన మీద ప్రభావం చూపిస్తుంది. చూపించి మనలో ఉండే శోకాలను, మనలో ఉండే సందేహాలను నశింపజేస్తుంది అనమాట. మనకెందుకు ఈ అవస్థ కలిగింది అంటే, మనం తల్లి గర్భంలో ఉన్నంతసేపు భగవంతుని ప్రార్థిస్తాం. నేను నిన్నే ధ్యానిస్తా, నాకు ఈ భౌతిక ప్రపంచం వద్దయ్యా అని. కానీ ఎప్పుడైతే మనం జన్మిస్తామో మన నిజస్థితి మనం మర్చిపోతాం. నిజస్థితి మర్చిపోయి పూర్తిగా ఈ భౌతిక స్థితికి మనం బానిసలు అయిపోతాం. కానీ భక్తులు ఏం చేస్తారంటే, నీ దేహం కాదు, నువ్వు ఆత్మ, ఆ పరమాత్మను ఆశ్రయించాలి, భగవంతుడి దాసుడివి నువ్వు అని చెప్తూ మనకు మన నిజస్థితిని జ్ఞాపకం చేస్తారు. అంటే నిద్రావస్థలో ఉన్న మన ప్రేమను, జ్ఞానాన్ని వాళ్ళు మేలుకొల్పుతారనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే భక్తులు పక్షులతో పోల్చారనమాట. పక్షుల ముందు అవి లేచి మనల్ని లేపుతాయి అనమాట. అదే రకంగా ఈ గొప్ప జ్ఞానులు, భక్తులు, వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందించి ఆ అందించిన జ్ఞానాన్ని శాస్త్రంగా మనం దాన్ని వినాలన్నమాట. అయితే ఏంటంటే ఎవరైతే మేలుకో ఉంటారో, కొద్దిగా మేలుకు వస్తుందో వాళ్ళకి ఆ పక్షులు చప్పుడు వినిపిస్తుంది. గాఢ నిద్రలు ఉన్న వాళ్ళకు ధ్వనులు వినపడవు. అదే రకంగా మనకేంటంటే ఎక్కడో మన సుకృతి వల్ల ఈ భగవంతుని యొక్క ఆ దివ్య కథలు వినే అవకాశం వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం వాటిని వినేందుకు సిద్ధమవుతామో, అంటే పాత్ర రెడీగా ఉంది అనుకున్నప్పుడు ఈ ఆచార్యులు మనకి ఏంటంటే ప్రణవాన్ని, దాని సారాన్ని కూడా వివరిస్తారు. నిన్నటి భాషలో అన్నాడు తల్లి, ఇక్కడ గోపికను ఏమంది, శబ్దాలు వినలేదా తల్లి అని అడుగుతుంది. ఈ భాషలో ఏం చెప్పారు, శబ్దాలు విని కూడా పడుకున్నావా అని ప్రశ్నిస్తున్నారనమాట. సో ఈ భాషలో ఈ వినడం గురించి చాలా ముఖ్యంగా ప్రస్తావన వస్తుంది అనమాట. నిన్నటి పాశ్రం, ఈ రోజు పాశ్రంలో ఈ ఫస్ట్ మొట్టమొదటి భారద్వాజ పక్షుల గురించి ఆవిడ చెప్తారనమాట. చెప్తూ చెప్తూ మనం ఏ విషయం గుర్తు చేసుకోవాలంటే, నిన్నటి గోపికకు ఈ రోజు గోపికకు ఉన్న భేదం ఏంటంటే, నిన్న భగవత్ అనుభవంలో కొత్తగా ఉందన్నమాట ఆ అమ్మాయి, చిన్నపిల్ల, పిళ్ళై. ఈ రోజు ఎవరినైతే గోపికను లేపుతున్నారో ఆవిడకి ఏంటంటే పరిచితురాలే, ఈ భక్తి అనుభవానికి పరిచితురాలు, కానీ అతి ప్రేమ అన్నమాట. ఒక ప్రేమ పిచ్చి ఉంటుంది ఆవిడకు. అయితే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తారంటే, ఈ భగవత్ అనుభవంకి పాత కొత్త ఏం లేదు, ప్రతి ఒళ్ళకి ఎప్పుడూ కొత్తదనమే కనిపిస్తుంది. మామూలు భౌతిక విషయాలు మనం పదే పదే అనుకోలేము, మనకు అవి పాత పడతాయి. కొన్నిసార్లు మళ్ళీ అవే చెప్పాలి, వినాలి అంటే విసుగ్గా ఉంటుంది. కానీ స్వామి గురించి, ఆయన గురించి తలుచుకోవడం, ఆ అనుభూతి అనేది ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. ఉదాహరణ దామోదర ఆరతి, ఆ నెల రోజులు ఎన్నో ఇళ్ళలో చెప్తూ ఉంటాం, ఎన్నో ఇళ్ళలో చెప్తుంటాం, అయినా మనకి ఎక్కడ విసుగు రాదు. ఎందుకంటే అది భగవత్ సంబంధమైంది కాబట్టి అని చెప్పేసి ఈ
ఇక్కడ భారద్వాజ పక్షులు ఒకటితో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నాయి. ఎందుకు మాట్లాడుకుంటున్నాయి అంటే, విడిపోతాము మళ్ళా కలిసేదాకా ఈ మాటల్ని నెమరు వేసుకుందాము అని ఆ మాటల్ని మూట కట్టుకొని తమ వెంబడి తీసుకెళ్తున్నాయట, క్యారియర్లో పెట్టుకొని. ఆ రకంగా మాట్లాడుతున్నాయట. దాన్ని మనకి ఏం సూచిస్తుందంటే, భక్తులు ఒకరినొకరు విడి ఉండడం వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఆ వియోగం వాళ్ళు భరించలేరు అనమాట. అటువంటి భావనతో చేసినటువంటి ఈ పక్షుల చప్పుడు నీకు వినపడలేదా అని అడుగుతున్నారట. అట్లా ఫస్ట్ గుర్తు చెప్తున్నారు, తెల్లారింది లేవమ్మా అని. ఆహా, ఆడి నుంచి ఎటువంటి జవాబు రాలేదు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు వాళ్ళు. గడ్డ పెరుగులో కవ్వాల్ని బలంగా నాటి గోపవనితలు ఏం చేస్తున్నారు, నిత్య కృత్యంగా, అది ఈ రోజు నిన్నటిది కాదు, వాళ్ళు చేసే పనే అదనమాట. ప్రతిరోజు చల్లలు చిలికి వెన్నెలు తీసి తర్వాత వాళ్ళు కృష్ణకి ఆఫర్ చేస్తారు, తర్వాత అందరికీ అందజేస్తారు అనమాట. చేస్తూ ఈ ప్రయత్నాలు ఎంత శ్రమ పడుతున్నారట అంటే, వాళ్ళు వాళ్ళ ముడిలో అంటే తలముడిలో అలంకరించుకున్న పువ్వులు ఆ ముడి కూడా జారడం వల్ల కింద పడిపోతూ ఒక్కసారి పరిమళాలు వెదజల్లిందట. వీళ్ళ శ్రమను చూసి ఆ కృష్ణయ్య కూడా జాలేసిందట. అందుకని ఆయన ఏం చేశారంటే, చీకటిలో, నల్లనయ్య కదా ఆ చీకటితో పాటు కలిసిపోయి, ఎందుకు చీకటి అంటే అది ఇంకా తెల్లవారులు పూర్తి అంత చీకటి విడకముందే, సూర్యుడు రాకముందే వాళ్ళు వాళ్ళ వృత్తిలో వాళ్ళు లీనమవుతున్నారనమాట. ఆ రకంగా ఆయన చీకటితో కలిసిపోయి ఆయన ఒక చెయ్యేశారట. వేసేటప్పటికి వీళ్ళ శ్రమ కొంచెం తగ్గిపోయింది. గబగబా పెరుగు చిలకడం మొదలు పెట్టారు. అసలు ఆ రోజుల్లో కల్తీ లేదు కాబట్టి పాలు పెరుగు అన్ని చాలా చిక్కగా ఉండేవి. అదిగాక శ్రీయప్రది అయిన ఆ కృష్ణస్వామి వాళ్ళలో ఒకటిగా వాళ్ళతో తిరుగుతున్నారు. సో ఆ పాడి పంట ఎంత రిచ్ గా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఈ ఈ బ్రహ్మ విమోచన లీలలప్పుడు గోపాలు కృష్ణుడే గోపాలులై గోవత్సాలై అన్ని చోట్ల వ్యాపించినప్పుడు ఇంకా వాళ్ళకట ఆ ఏమంటే క్షీర సంపద వేల రెట్లు అధికమైందట. అటువంటి ఆ దానిని వాళ్ళు ఒక కర్తవ్యంగా తీసుకొని చల్లలు తిరుగుతూ భగవంతుని నామ కర్తవ్య వాళ్ళు ఏంటంటే ఆ నిత్య కర్మల్ని ఆచరిస్తూ చేస్తూ చేస్తూ కూడా భగవంతుని దివ్యనామం తలుచుకోవడం ఎక్కడా వదలలేదు. వాళ్ళు మనకు ఈ గోపికలు మనకు చూపిస్తున్నారు ఏ రకంగా భగవద్భక్తి చేయాలి, మన మన యొక్క వివిధ కర్మలు మనం ఎలా ఆచరించాలనేది. ఈ ప్రయత్నాలు ఉన్నప్పుడు వాళ్ళ మెళ్ళలో ఉన్న ఆభరణాలు, చేతులకు ఉన్న కంకణాలు, ఇవన్నీ మనం దామోదర లీలప్పుడు చదువుతాం యశోదమ్మ ఒక వివరణలో. ఇవన్నీ ఏంటంటే ఆ కదల కదలికల వల్ల అవి చక్కగా చప్పుడు చేస్తున్నాయట, గణగణమని గాజులు, తర్వాత ఆమె మెడలో ఉన్న ఆభరణాలు చప్పుడు చేస్తున్నాయట. అంతేగాక ఆ చిక్కటి పెరుగును చేస్తుంటే షై షై అనే చప్పుడు అదొక రకమైన నినాదంతో మొత్తం అక్కడంతా మారుమవుతుంది అనమాట. అప్పుడు వీళ్ళేం చేస్తారంటే వీళ్ళ అలసట మర్చిపోయేందుకు ఆ స్వామి యొక్క గుణగణాలను కీర్తిస్తుంటారు. ఈ రకంగా మూడు ధ్వనులు అనమాట. ఒకటి వాళ్ళ ఆభరణాల ధ్వని, ఒకటి ఆ పాలు చిలుకుతుంటే చేస్తున్న దది మదనంతో చిన్న ధ్వని, తర్వాత వాళ్ళు భగవంతుని కీర్తిస్తూ చేసిన ధ్వని. అట్లా ఇవన్నీ ఈ ధ్వనులు నీకు చెవికి రాలేవు, అందలేదా తల్లి అని అడుగుతున్నారు అనమాట. అక్కడికి ఆవిడ సమాధానం చెప్పలేదు. వాళ్ళు ఏమంటున్నారు గోపికతో, నువ్వు మా అందరికీ నాయకురాలుగా ఉండే సామర్థ్యం కలిగిన దానివి, నువ్వు ఎందుకు లేవట్లేదు? ఎందుకంటే నువ్వు మనం నారాయణ తలుచుకోవాలి, కేశవుని తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలి వాళ్ళను అంటే, నారాయణుడు చాలా వాత్సల్యమూర్తిట. ఆయన ఏంటి, మనల్ని సృష్టించి మనల్ని పోషించి ఆయన మనల్ని లయింపజేస్తూ మన అన్ని క్షణాలు అన్ని వేళల మనని కాపాడుకుంటుంటాడు, చూసుకుంటాడు. ఎట్లయితే తల్లి బిడ్డకు ఆపద వచ్చినప్పుడు తన ఒళ్ళో పెట్టుకుంటుందో, ఒళ్ళో దాచుకుంటుందో, అదే రకంగా ప్రళయం సమయంలో ప్రళయాంతం వచ్చినప్పుడు స్వామి మనందరినీ కూడా మన ఆయనలో తీసుకొని మనల్ని కాపాడుతారు. ఇటువంటి ఉదాత్తమూర్తి వాత్సల్యం గలవాడు నారాయణుడు. అటువంటి నారాయణుడు మనలో ఒక కృష్ణుడిగా వచ్చి చరిస్తూ మనల్ని కష్టాల నుంచి కాపాడుతున్నారు. మనల్ని ఆయన్ని విడదీసే ప్రయత్నంలో ఈ కేశి అనే ఒక
ఆ అశ్వరూపంలో వచ్చిన రాక్షసుని కూడా ఆయన వధించారు. కేశవుడు, ఆయన కేశవుడు అనే నామాన్ని పొందినవారు. కేశవుడు అంటే కేవలం కేశీ గుర్రాన్ని చంపిన వాడి, అసురుని చంపిన వారే కాదు, ఘనమైన కేశవుని కలవాడు అని కూడా మనకు పద్మ పురాణంలో దాని వ్యాఖ్యానంలో చెప్తారనమాట. అంత సౌందర్యమూర్తి, అంత కరుణామూర్తి, ఆయన నామాలు పాడుతుంటే నువ్వు ఎలా పడుకున్నావు అని అడుగుతున్నారు. ఎట్లా పడుకోగలుగుతున్నావు అని అడుగుతున్నారు ఇక్కడ ఆమెను. అయినా లోపల నుంచి జవాబు రాకపోతే ఇంకా ఆగలేక లోపలికి తొంగి చూశారు. చూసేసరికి ఆవిడ దివ్య కాంతితోటి ప్రకాశిస్తుంది కాబట్టి తేజోవతి, తేజశాలిని అని చెప్తూ ఆ భగవంతుడి సౌందర్యం ఒంటరిగా కాక మా అందరితో కలిసి కూడా అనుభవించమ్మా, అదే సరైన విధానం, లేకపోతే నువ్వు పిచ్చిదానివి అని చెప్తూ ఇంక వేరే ఏం ఆలోచించకు, లేచి వచ్చేయి. విన్నందుకు భగవద్ కీర్తన, భగవద్ నామాన్ని విన్నందుకు ఉండే ప్రయోజనము అందరితో కలిసి చేసినప్పుడే వస్తుంది. అందుకని తలుపు తెరవమ్మా అని ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఈనాటి గోపికను పిలుస్తుంది అనమాట. సో ఈ పాఠశాలలో నిన్న కానీ ఈ రోజు కానీ ఆధ్యాత్మిక సాధనకు ప్రథమ మెట్టు ఏంటి అనే విషయాన్ని చర్చించడం జరిగింది. అదేంటంటే శ్రవణం. ఆ శ్రవణం యొక్క ప్రాముఖ్యత ఈ పాఠశాలలో ప్రస్తావిస్తారనమాట. మనకు ప్రహ్లాదుడు 7వ స్కందంలో ఈ నవవిధ భక్తులు చెప్పినప్పుడు మొట్టమొదటి చెప్పిందే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం. అంటే ఈ ఆధ్యాత్మిక పథంలో మనకు శ్రవణానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. వినాలి అనే కోరిక, అది భగవంతుడు చేసే శుశ్రూషట. ముందు వినాలి, తర్వాత మనం దాన్ని మననం చేస్తున్న దాన్ని మనం కంటి ముందు ఊహించుకుంటూ మనసు చూస్తూ దానిపై ధ్యానం చేయాలి. ఇది ప్రొసీజర్ అన్నమాట. అది మనకి ఎవరు చెప్తారంటే యాజ్ఞవల్కులు మైత్రేయ ఋషితో చెప్తారట. ఆత్మవారే దృష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిర్ధ్యాసితస్య అన్న పదం ద్వారా ఆయన ఫస్ట్ వినడము, విన్నదాన్ని స్మరించడము, మననం చేయడము, తర్వాత ధ్యానం చేయడం, ఈ రకమైనటువంటి క్రమాన్ని చెప్పారనమాట. ఆచార్యులు మనకు ఈ శ్రవణం గురించి చెప్తూ, శ్రవణం అంటే 3 రకాలట. ఒకటి ఏంటంటే శాస్త్రాలు వినడం, రెండోది ఏంటంటే అనుమానంతో గ్రహించడం, 3 గురూపదేశాన్ని మనం శ్రవణం చేయడం. వీటికి ఏంటి మరి ఈ శ్రవణం 3 రకాలు ఏంటి, వాటి భేదం ఏంటి అని మనం అనుకోవచ్చు. ఆచార్యులు మనకు చక్కగా ఈ 2 పాఠశాల ద్వారా గోధుమ తల్లి పలికిన ఈ పాఠశాల అంతరార్థాన్ని మనకు అందజేశారనమాట. ఈ 2 పాఠశాలలు కూడా మూడేసి ఉదాహరణలు ఇస్తూ ఈ శబ్దాలను వినలేదా అని గోపికను అడిగారు కదా. మొదటి పాఠంలో పక్షుల కలకలం, అంటే ఆ పక్షుల కలకలం ఏంటంటే ఎవరికి వాళ్ళు, అంటే జ్ఞానులు తమలో తమ జ్ఞాన సముపార్జన చేస్తూ అనుసంధానం చేసుకునేటువంటి బ్రహ్మజ్ఞానులట. అయితే 2వ పాఠంలో ఏంటి, భరద్వాజ పక్షులు అవి విడిపోయే ముందు కలకలాచారు ధ్వని చేస్తూ మాట్లాడుకోవడం. అది దేనికి ప్రతీక అంటే భాగవతులు తమ శిష్యులకు చేసే ఉపదేశము అటువంటిది అనమాట. ఈ పక్షుల యొక్క ధ్వని ఒక భాగవతుడి శిష్యులకు ఇచ్చేటువంటి ఉపదేశం అని. ఏంటంటే శాస్త్రాలు వినుట అనే దానికి ఇవి 2 ఉదాహరణలు. ఇక అనుమానంతో గ్రహించేదానికి ఉదాహరణ నిన్న మనకేమో విష్ణు ఆలయాలు శంఖారావము, తర్వాత ఈ రోజు పాఠంలో పెరుగు చిలిగే గోపికల ఆభరణాలు, ఆ దదిమంధన ధ్వనుల గురించి చెప్పారు. ఇవి ఏంటంటే ఈ 2 ఇటు ఆలయానికి వెళ్ళి ఇంకా శంఖాన్ని చూడలేదు, ఇక్కడ గోపికలు చిలుకుతున్న సమయంలో కూడా చూడలేదు, కానీ ఆ వినడం ద్వారా దాన్ని ఊహించుకుంటున్నారు. అది అనుమానంతో గ్రహించడము. అనుమానం అంటే మనకు వచ్చే ఈ డౌట్ కాదు, అది వినడం ద్వారా దాన్ని ఊహించుకొని దాన్ని గ్రహించుకోవడం. 3వది ఏంటంటే గురుపదేశం, అది అన్నిట్లో చాలా ముఖ్యమైనది. దానికి చక్కటి ఉదాహరణ మనకు నిన్నటి భాషలో మునులు యోగులు చేసే హరిహరి నామ కీర్తన అయితే, ఇక్కడ గోపికలు నారాయణ కేశవ అంటూ వాళ్ళు పాడిన పాట అన్నమాట.
ఈ ఈ భగవద్నామాన్ని తీసుకోవడం ఏంటంటే సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపము, ఆయన యొక్క గుణాలు మనకు ఈ కీర్తనల ద్వారా మనకు అందిస్తున్నారు. ఇవన్నీ కలిపితే అంటే ఉమ్, పక్షుల ఈ ఫస్ట్ ధ్వని శాస్త్రాన్ని వినడము, తర్వాత అనుమానంతో దాన్ని గ్రహించడము, గురూపదేశం పొందడం, ఇవన్నీ కలిపితే దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆచార్యోపదేశము అంటుంది. ఆ ఆచార్యోపదేశం పూర్తి కావాలంటే ఏంటి? మనం శ్రవణం చేయడం ద్వారా ఆ ఆచార్యోపదేశం పూర్తవుతుంది. శ్రవణం చేసినాక ఆ ప్రక్రియ పూర్తయినాక దాన్ని మనము మననం చేయాలి. అది చాలా అవసరం. శ్రవణం ఎంత అవసరమో మళ్ళీ దాన్ని తలుచుకోవడం కూడా అవసరం. మన మనసులో ఉండే మాలిన్యాలు శ్రవణంతో కొంతవరకు కలుగుతాయి. మన శ్రీమద్ భాగవతం శృణ్వతాం స్వకథా కృష్ణ, అక్కడ కూడా హృదయంతస్సు హ్యభద్రాణి అన్నారు కదా. ఎప్పుడైతే ఈ రకంగా మనలో ఉండే మలినాలు తిరుగుతాయో ఇప్పుడు ఏంటంటే భగవంతుడి యందు మన మనసును నిశ్చలంగా ఉంచేందుకు మన మనసు ప్రసన్నంగా ఉండి సిద్ధమవుతుంది అనమాట. ఎప్పుడు మలినాలు వెళ్తాయో అప్పుడు మన యొక్క మనసు ధ్యానానికి, భగవంతుని సేవకు రెడీగా ఉంటుంది. అదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో మనకు మొదటి స్కందం 2వ అధ్యాయంలో 20 శ్లోకంలో చెప్పారు. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యుగతః భగవతత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఈ విధంగా శుద్ధ సత్వం నందు స్థితుడై కృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా ప్రసన్నమైన మనసును పొందిన మనుజుడు సమస్త భౌతిక సంగత్వం నుంచి ముక్తి నొందిన స్థితిలో వాస్తవమైన భగవతత్వ విజ్ఞానమును పొందగలడు. ఇది మనకు ఉండాల్సిన మన మానసిక స్థితి అదనమాట. ఇప్పుడు మనం భగవంతుని గురించి మన చిత్తాన్ని పూర్తిగా ఆయన వైపు మనం కేంద్రీకరించగలుగుతాం. అసలు ఈ మాలిన్యాలు ఏమిటి, అవి ఎట్లా తొలగించుకుంటాం అనే విషయాన్ని కూడా మనకు ఆచార్యులు చెప్పారనమాట. ఫస్ట్ ఏంటి మనలో ఉండే మాలిన్యాలు? ఈర్ష్య పోవాలంటే ఏం చేయాలంటే మిత్రభావనతో అందరినీ దరిచేరాలట మనం. ఎప్పుడైతే ఆ మిత్రభావన మనలో పెరుగుతుందో వాళ్ళ యొక్క అభివృద్ధి, అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ, అది చూసి అది మన విజయంలాగా ఆనందించినప్పుడు ఈర్ష్య పూర్తిగా పోతుంది. మాతాజీ 2 రౌండ్లు చేస్తుందట రోజు, ఎంత బాగా చేసుకుంటుందో, మనం అట్లా చేసుకుంటే బాగుండు అని ఆనందిస్తామే. అప్పుడు ఈర్ష్యకు తావు అనేది ఉండదు. రెండవది ఏంటంటే పరులకు అపకారం చేయాలనే తలుపు అనేది కూడా ఒక మాలిన్యం, ఒక కలుష్యం. దాన్ని ఎలా వెళ్తుంది అంటే అందరిపై కరుణ చూపడం వల్ల ఇంకోళ్ళకి అపకారం చెయ్యాలి అన్న భావన మనలో తొలగిపోతుందని ఆచార్య చెప్తారు. మూడోది మహా డేంజర్, అసూయ. ఈ అసూయ వల్లనే మనం ఏంటంటే బ్లాస్ఫేమింగ్ అని చెప్తారు మన దగ్గర. ఈ సత్పురుషుల యొక్క ఆ ప్రవర్తన మీద కానీ, వాళ్ళ భక్తి సాధన మీద కానీ దోషారోపణలు మనము చేయకుండా వాళ్ళను సేవించి ఆనందిస్తుంటే ఇంకా వాళ్ళ మీద మనకు అసూయ అనేది కలగదు. చాలా అసూయ అనేది ఏంటంటే అది మన మనసుకు పట్టే ఒక వ్యాధి. అది ఉంటే మనం యువతల వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం స్వీకరించలేము. అందుకని వాళ్ళ తప్పులు ఎన్ని ప్రయత్నాలు చేయకుండా వాళ్ళనే సేవించి మనం ఆనందించాలి. ఇక నాలుగోది ఏంటి అంటే ఓర్వలేనితనం. ఎవరో మనల్ని ఏదో అంటున్నారని ఉడకపోతూ ఇవన్నీ కాక లోపల పగ, ఆ పగ కారణంగా బయట క్రోధాన్ని మనం ప్రదర్శించడం, ఇవన్నీ ఆ మనకి ఈ ఓర్వలేనితనంలో వస్తాయన్నమాట. పరుషమైన ఎవరైనా మనల్ని బాధ పెట్టేలాగా మాట్లాడితే, పరుషంగా మాట్లాడితే మనం ఉపేక్ష వహించి వినట్టు ఉంటే మనము మన ప్రయత్నాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ 4 మలినాలు దూరం అయితే అప్పుడు మన మనసుకు ప్రసన్నత వస్తుంది. దాంతో ఎప్పుడైతే మనసు ప్రసన్నంగా అవుతుందో శ్రవణం బాగా చేయగలుగుతారు అనమాట. భగవత్ విషయాన్ని ఈ చాలా సార్లు వినాలట. వినాలి వినాలి వినాలి. వినగా వినగా ఏంటంటే ఆ ఉపదేశ ప్రవాహంలో మన రాయి లాంటి మనస్సు కాస్త స్రవిస్తుంది, మెత్తపడుతుందట. అది శ్రవణంకుండే గొప్ప విషయం. అందుకే
భాగవత శ్రవణం కానీ, ఇప్పుడు ధనుర్మాసం ఎన్నో సంవత్సరాల నుంచి మన పూర్వుల దగ్గర నుంచి ఈ నెల రోజులు నా అమ్మవారు చదివినటువంటి ఈ తిరుప్పావై పాఠశాలు, వాటి మీద వివిధ వైష్ణవాచార్య ఇచ్చినటువంటి వ్యాఖ్య వింటూ ఉన్న మనకి ప్రతిసారి ఒక రకమైనటువంటి అనుభవం, ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఇదే రకం శ్రీమద్ భాగవతం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, పదే పదే చదవడం, పదే పదే వినడం వల్ల అనేక విషయాలు మనలో ఆ సందేహాలు తీరడము, తర్వాత కొత్తగా మనకు అర్థం కావడము, ఇంకా మన యొక్క విశ్వాసం గట్టిపడడం జరుగుతుంది. అందుకని ఆచార్యులు ఏం చెప్పారు అంటే, ఈ భగవత్ శ్రవణ ప్రవాహంలో ఎప్పుడైతే మన మనసు తడిస్తుందో, తడిచినప్పుడు ఆ మనోక్షేత్రం ఏంటి అంటే అనుకూలమైనటువంటి ఆ, వాతావరణాన్ని కలిగిస్తుంది. దేనికి అనుకూలంగా అంటే భక్తిలతా బీజాన్ని నాటి అది చక్కగా వృద్ధి పొందేటట్టు ఆ క్షేత్రం తయారవుతుంది మన మనసులో. దీనికి అట్లా ఆ రకమైనటువంటి అనుకూల వాతావరణం మనసుకు కలగాలి అంటే అది కేవలం శ్రవణం ద్వారా మనకు సాధ్యమవుతుంది అనమాట. ఆ ఈ రకంగా చెప్తూ, శ్రవణంకి ఉన్న ప్రాధాన్యత చెప్తూ, తర్వాత ఇవన్నీ వింటూ నువ్వు లేవమ్మా నాయకురాలా, మమ్మల్ని కూడా మాతో కలిసి భగవత్ అనుభూతిని పంచుకుని మమ్మల్ని ముందుకు నడుపు అని ఆండాళ్ళ తల్లి అక్కడ ఈ ఈనాటి గోపికను ఆ ప్రార్థిస్తూ లేపడం మనం వింటాం. ఈరోజు నిన్న మళ్ళీ రేపు వచ్చే శ్లోకాల్లో కూడా పాఠశాలలో కూడా ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో రేపు తెలుసుకుందాం. నే ఒక చిన్న అంటే ఇంకా ఒక 2-3 నిమిషాల సమయం ఉండొచ్చు, అందుకే ఒక చిన్న కథ చెప్తూ ముగించేస్తాను. అది భాగవతంలోనే. ఆ మనం ఇంతకుముందు తలుచుకున్నాం, గోపవనితలు తమ శ్రమను మర్చిపోయేందుకు ఎప్పుడు భగవన్నామ స్మరణ అని కృష్ణ చింతనలోనే ఉంటూ వాళ్ళ వాళ్ళ కర్మను వాళ్ళు ఆచరించేవాళ్ళు. ఒకసారి ఒక వృద్ధ వనిత తన కోడలు యువతి ఎప్పుడు భగవన్నామం తలుచుకుంటుంది అని చెప్పి, ఇది లాభం లేదు, ఈ వయసులో ఈ అమ్మాయికి ఇదంతా ఎందుకు, భగవంతుడు మాయలో అంటే భగవంతుడు కృష్ణుడు మాయలో పడిపోతుందని చెప్పి, నువ్వు పాలు పెరుగు చిలకడం ఆపేసేయి, నువ్వు వీధుల్లో వెళ్ళి వాటిని అమ్మమని చెప్తుంది అనమాట. అట్లన్నా ఈవిడ తన పనులు భగవంతు చింతన ఆపుతుందేమో అని. కానీ భగవన్నామ గ్రహణంలో ఉన్న ఆ అమ్మాయి ఏం చేసిందట, వీధిలో పాలమ్మ పెరగమ్మ అని అమ్మే బదులు గోవింద, కేశవ, నారాయణ, మాధవ అనుకుంటూ భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ చెప్తుందట. మా చిన్నప్పుడు చెప్పేవాడు కాలక్షేపంలో, అమ్మా పెరుగమ్మ పెరుగనేందుకు, కృష్ణుడమ్మా కృష్ణుడు అని అంటూ ఆవిడ కేకలేస్తూ వీధి వీధి తిరిగేదట. అటువంటి మానసిక అవస్థలో ఉన్న వాళ్ళు ఈ గోపికలు. వాళ్ళకి ఆ జ్ఞానం ఎలా వచ్చిందంటే, వాళ్ళందరూ మామూలు సాధారణ గొల్లవంతలు, ఇక్కడి శాస్త్రాలను అధ్యయించలేదు, ఏ గురువుని ఆశ్రయించలేదు, కానీ వాళ్ళకి సహజ సిద్ధంగా ఆ భక్తి, భగవంతుని చేసే ప్రపత్తి వచ్చింది. అది ఎందుకు అంటే భగవంతుడు వాళ్ళలో ఒకడిగా ఆ కారణంతోనే ఉద్భవించారు. ఆ కారణంగానే అనేక లీలలు చేస్తూ వాళ్ళని ఆనందపరుస్తూ తను కూడా ఆనందపరిచారు. ఎక్కడ భగవంతుడిగా కాకుండా వాళ్ళని ఒక యోగమాయలో ఉంచి సాధారణ బాలుడుగా అనేక లీలలు చేస్తూ వాళ్లకు తద్వారా మనందరికి కూడా ఆనందాన్ని పెట్టారా కృష్ణ స్వామి. హరే కృష్ణ. నేను ఇంత సెలవు తీసుకుంటున్నా. ఏదన్నా మీరు ఇంకేదైనా యాడ్ చేయాలన్నా, ఏదైనా నేను చేసే తప్పు ఏదైనా ఉంటే చెప్తే నేను సరిదిద్దుకుంటా. ఆండా తిరుమలటి శరణం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంత హరే బాగా కృష్ణ. వివరిస్తారు. మీ దగ్గర మిస్టేక్ ఏమి ఉండదు మాతాజీ. మేము వినగలటం ధన్యులు అంతే మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ మాసాది. ఈ సత్సంగంలో ఉండటం మా అదృష్టం మాతాజీ, మా అదృష్టం. మీరు ఎంత బాగా చెప్తున్నారు. ఇది మాకు ఇది కూడా ఎంత ఎంత అదృష్టమో మాతాజీ. మాతాజీ టైప్ అయిపోయింది, మనం బ్రేక్అవుట్. థ్యాంక్ యూ రాస్తాను. హరే కృష్ణ. అందరికి మరోసారి ధన్యవాదాలు. మనం వెళ్ళిపోతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. thumbs up